హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పల్లీలు ఇంకా అటుకులతో అయితే లడ్డూను చేసుకుందామండి. హెల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లడ్డు అయితే మనం ముందుగా పల్లీలను అయితే స్లో మంట మీద పెట్టుకొని మంచిగా లోపల వరకు ఉడికేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యిని అయితే వేసుకోండి. తర్వాతకి ఒక 2 గ్లాసుల పల్లీలకు 1 గ్లాసు అటుకులు అయితే తీసుకొని మంచిగా క్రిస్పీ అంత వరకు వేయించుకోండి. ఆ తర్వాతకి పల్లీలను ఇంకా అటుకులను అయితే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టండి. ఎట్లా అంటే ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇట్లా పలుకులుగా కాకుండా కొంచెం ఫైన్ ఇట్లా కొంచెం కొంచెం తగులుతున్నట్టు ఉంటుంది కదా అండి, అలా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకొని దీనికి సరిపడినంత బెల్లాన్ని తీసుకొని అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి ఇలా మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి పల్లి ఇంకా అటుకుల పొడిని ఇందులో వేసి కలపండి. ఇక్కడ ఉండలు అయితే ఏం ఫామ్ కావండి, మంచిగానే ఈజీగా తొందరగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాతకి ఇందులో మనం కొంచెం ఒక 1 స్పూన్ నెయ్యి వేయండి, బాగా కలర్ వస్తాయి లడ్డూలు అనేవి. తర్వాతకి ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి వెళ్ళి పైకి రావాలి, అప్పుడు చాలా బాగా ఉడికినట్టు అండి. చూడండి ప్యాన్ నుంచి వెళ్ళి ఎలా సపరేట్ అవుతుందో. నెక్స్ట్ అయితే మనము దీన్ని తీసేసుకోవాలి, వేరే గిన్నెలోకి తీసుకోండి. ఎందుకంటే అదే ప్యాన్లో ఉంచినట్టయితే వేడికి బాగా గట్టిగా అయిపోతుందండి. ఎమ్మటే తీసుకొని వేరే దాంట్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను మా పాప అయితే లడ్డూలను అయితే చుడుతున్నామండి. చూడండి ఎంత ఈజీగా 5 మినిట్స్లో అయితే ఈ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇక్కడ మా పాప చెప్తుంది, మమ్మీ ఈ లడ్డూలు అయితే చాలా ఈజీగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చెప్తుందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే అని చెప్తుందండి. అందుకని నేనైతే ఇక్కడ నవ్వుతున్నానండి. ఈజీ అండి, వెరీ వెరీ సింపుల్ ఈ ప్రాసెస్ అయితే. చూడండి ఎంత ఈజీగా చేసేసామో హెల్దీ లడ్డూలను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, నా వీడియోను కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.